మాజీ మంత్రి కాకాణిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కాకాణిపై ఇప్పటికే 16 విచారణలు జరగగా 8 అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. క్వాజ్ అక్రమ రవాణా కేసులో కాకాణిని A4గా చేర్చారు. ఇదే కేసులో నెల్లూరులోని కాకాణి ఇంట్లో లేని సమయంలో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు పోలీసులు. ఇంట్లో లేరని తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్లోని కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ముందస్తు బెయిల్ అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ రెడ్డి తెలుసుకుందాం. వెంకటనారాయణ చెప్పండి, ఇప్పటికే 16 విచారణలు 8 కేసులు బుక్ చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇవాళ కోర్టులో విచారణ, మరోవైపు నిన్నటి నుంచి నోటీసుల పర్వం. ఏ రకంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఎస్ హరి, రైట్ నౌ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎండగడుతూ వస్తున్నారు. అయితే టార్గెట్ కాకాని అన్నట్లుగా దాదాపు 10 నెలల ప్రభుత్వ పాలనలోనే దాదాపు 16 విచారణలు, అలాగే 8 అక్రమ కేసులు నమోదు చేసినట్టు పరిస్థితి. తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో ఉండే రుస్తుం మైన్స్ లో క్వాడ్జీ అక్రమ రవాణా జరిగింది. దానికి కాకాని అనుచరులు అక్రమ రవాణాకు పాల్పడ్డారు. దానికి కాకాని సహకరించారనే అభియోగాల నేపథ్యంలో దాదాపు 10 మందిపై కేసులు నమోదు చేశారు. 10 మందిలో 3కి బెయిల్ వచ్చింది, 3 రిమాండ్ లో ఉన్నారు. అయితే కాకాని A4గా ఉన్నారు. A4గా చేర్చిన కాకాని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఏదైతే ఆ కేసు నమోదు చేసినప్పటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ఒక రకమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారు. దాదాపు 10 రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కేంద్రంలోనే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తారు. అయితే అప్పటిదాకా కాకాన్ని పట్టించుకొని పోలీసులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన హుటాహుటిన ఆయన నివాసానికి వచ్చారు, నోటీసులు అంటించారు. కాకాని అందుబాటులో లేరనే ఒక దుష్ప్రచారానికి పాల్పడరు. ఎందుకంటే ఇవాళ కాకానికి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఆ బెయిల్ అడ్డుకునే ప్రయత్నంలోనే పోలీసులు ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మండిపాటు. ఎందుకంటే దాదాపు ఈ కేసుకు సంబంధించి, ఈ కేసులో తన ప్రమేయం లేదు, తనని అనవసరంగా ఇరికించారనే కోణంలో కాకాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారు. అయితే ఇవాళ బెయిల్కు సంబంధించి వాదనలు జరగబోతున్నాయి. ఈ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, బెయిల్ను అడ్డుకోవాలనే ప్రయత్నంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారు. దాదాపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. హరి.